బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో వైస్ చైర్మన్ ఎన్నిక ఎలక్షన్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ ఎన్నికల్లో వైసీపీ నుండి టీడీపీలో చేరిన 8వ వార్డు కౌన్సిలర్ పఠాన్ నస్రీన్, 9వ వార్డు కౌన్సిలర్ యారటపల్లి శివకుమార్ రెడ్డిని టీడీపీ కౌన్సిలర్లతో పాటు వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన పలువురు వారికి మద్దతు పలికారు. ఎక్స్ అఫీషియా నెంబర్గా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో కలిపి 15 ఓట్లతో వారు ఇరువురు గెలుపొందారు. వైసీపీ తరపున వైస్ చైర్మన్లుగా పోటీ చేసిన 12వ వార్డు కౌన్సిలర్ యానాదిరెడ్డి, 16వ వార్డు కౌన్సిలర్ పర్మిలమ్మ 6 ఓట్లు రావడంతో ఓటమి చెందారు. ఈ సందర్భంగా ఎలక్షన్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ, మొదటి మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నికకు 2 అభ్యర్థులు వైసీపీ పార్టీకి చెందిన యానాదిరెడ్డి, టీడీపీ బలపరిచిన ఎరటపల్లి శివకుమార్ రెడ్డి పోటీ పడగా, ఎన్నికల్లో ఎరటపల్లి శివకుమార్ రెడ్డికి 15 ఓట్లు పడగా వైసీపీ అభ్యర్థికి 6 ఓట్లు పోలయ్యాయి. దీంతో మొదటి వైస్ చైర్మన్ గా ఎరటపల్లి శివకుమార్ రెడ్డి ఎన్నికయ్యారని తెలిపారు. 2వ వైస్ చైర్మన్ కు ఎన్నికకు వైసీపీ పార్టీ అభ్యర్థి బెట్రగుంట ప్రమీలమ్మ, టీడీపీ పార్టీ అభ్యర్థి పఠాన్ నస్రీన్ పోటీ పడగా 15 ఓట్లతో ఎంపికయ్యారని తెలిపారు. వైసీపీ పార్టీ బీఫామ్తో పోటీ చేసిన అభ్యర్థులు ఓడిపోయారని తెలిపారు. బీఫామ్ ఇవ్వని ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ, వైస్ చైర్మన్ ఎన్నికల్లో తమకు మద్దతు పలికిన కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలిపారు. 2 వైస్ చైర్మన్లతో కలిసి నగర పంచాయతీని అభివృద్ధి చేసుకుంటామని తెలిపారు. గౌరవ మెంబర్లు చేతులెత్తాల్సిన కోరుతున్నాం. పఠాన్ నస్రీన్ 8వ వార్డు. నేమ్స్ రాసుకోవాల్సిన పర్లేదండి. 6 మంది తీస్తే మిగతా ఫుల్ 100% అటెండెన్స్ ఉన్నారు కాబట్టి 6 మందిని తీస్తే మిగతా 14 మంది గౌరవ శాసనసభ్యులు పేరు రాసుకుంటే సరిపోతుంది. పరిశ్రమకు సంబంధించి నిలబడే వాళ్ళు వాళ్ళ పేరు చెప్పండి. అదేవిధంగా వాళ్ళని ప్రపోజ్ చేసేవారు బలపరిచే వాళ్ళ పేరు కూడా చెప్పండి. ఏం పేరమ్మా? రెడ్డి గారు ఎన్నికైనట్టు ప్రకటించడమైంది. తర్వాత 2వ వైస్ చైర్పర్సన్ ఎన్నిక. 2వ వైస్ చైర్పర్సన్ సంబంధించి నిలబడే వాళ్ళు వాళ్ళ పేరు చెప్పండి. అదేవిధంగా వాళ్ళని ప్రపోజ్ చేసే వాళ్ళు బలపరిచే వాళ్ళ పేర్లు కూడా చెప్పండి. నేమ్స్ రాసుకోవాల్సిన పర్లేదండి. 6 మంది తీస్తే మిగతా ఫుల్ 100% అటెండెన్స్ ఉన్నారు కాబట్టి 6 మందిని తీస్తే మిగతా 14 మంది గౌరవ శాసనసభ్యులు పేరు రాసుకుంటే సరిపోతుంది. అవి తీసేసి రాసుకుంటే సరిపోతుంది. అది తర్వాత ఓకే అండి. 1వ వైస్ చైర్పర్సన్ సంబంధించి 15 ఓట్లతో వెంకట శివకుమార్ రెడ్డి గారు ఎన్నికలతో ప్రకటించడమైంది. తర్వాత 2వ వైస్ చైర్పర్సన్ ఎన్నిక. 2వ వైస్ చైర్పర్సన్ సంబంధించి చెప్పండి. అదేవిధంగా వాళ్ళని ప్రపోజ్ చేసేవారు బలపరిచే వాళ్ళ పేర్లు కూడా చెప్పండి. ఏం పేరమ్మా? పఠాన్ నస్రీన్ 8వ వార్డు. ఇంకా 12వ వార్డు. మెంబర్లు చేతులెత్తాల్సిన కోరుతున్నాం. పఠాన్ నస్రీన్ 8వ వార్డు. ఓకే. వార్డు మెంబర్లు చేతులెత్తాల్సిన కోరుతున్నాం. ఓకే. 2వ వైస్ చైర్పర్సన్ వీరికి ఫస్ట్ వైస్ చైర్మన్ గా వెంకట శివకుమార్ రెడ్డి 9వ వార్డు. మీ పేరు చెప్పేసి వార్డు నెంబర్ చెప్పేది సార్. ఓకే. కంటానంతో 15, మూల జయంతి 18, పెట్టకుంట ప్రమీలమ్మ 16. 6 మంది తీస్తే మిగతా ఫుల్ 100% అటెండెన్స్ ఉన్నారు కాబట్టి 6 మందిని తీస్తే మిగతా 14 మంది గౌరవ శాసనసభ్యులు పేరు రాసుకుంటే సరిపోతుంది.
అవి తీసేసి రాసుకుంటే సరిపోతుంది. ప్రతిపాదన చేయాలి, తర్వాత ఇంకొకరు బలపరచడం చేయాలి. సో ఒకరు ప్రతిపాదించాలి, ఒకరు బలపరచాలి. దీనికి సంబంధించి మొదటగా ఫస్ట్ వైస్ చైర్పర్సన్ ఎన్నికకి సంబంధించి ఎవరు నిలబడతారో చెప్తే వారికి ఒకరు ప్రపోజ్ చేయాలి, వారికి బలపరిస్తే ఆ ఒకటో వైస్ చైర్మన్ సంబంధించి ఇద్దరు నిలబడితే కనుక వారికి ఎన్నిక జరుపుతారు. అలా కాకుండా ఒకరు నిలబడి యూనానిమస్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. ముందుగా ఒకటో వైస్ చైర్మన్ సంబంధించి ఎవరు నిలబడతారో చెప్పండి, వాళ్ళ పేరు నోట్ చేసుకుంటారు. ఏ పార్టీ వాళ్ళైనా నిలబడచ్చు. విప్పును ధిక్కరించి చెప్పేది వినండి, ఒక్క నిమిషం నేను చెప్పాను. ఎలక్షన్ కమిషన్ రూల్ ఏమంటే విప్పును ధిక్కరించి ఓటు వేసేదానికే మేము సభ్యులకి అధికారం ఉంది. విప్పును ధిక్కరించి నిలబడేదానికి సభ్యులకి అధికారం ఉంది. వారి ఓట్లు చెల్లుబాటు అవుతాయి, వాళ్ళు ఓటు చెల్లుబాటు అవుతాయి. తర్వాత మీకు ఏమైనా అబ్జెక్షన్ అంటే వీళ్ళకి పటాన్. నమస్కారం. ఈ రోజు బుచ్చిడిపాలెం నగర పంచాయతీ వైస్ చైర్మన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా బుచ్చిడిపాలెం నగర పంచాయతీకి కందుకూరు యానారెడ్డి గారు, శ్రీమతి బిట్లకొండ ప్రమీళమ్మ గారు ఇద్దరు నామినేషన్ వేశారు. ఈ ఇద్దరిలో నామినేషన్లు మేము ఓడిపోయినాం. అయినా మా పార్టీలో ఉండేవాళ్ళే మా పార్టీ తరఫున పోయి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఆ ఇద్దరు కూడా మా వాళ్లే, వాళ్ళిద్దరు గెలిచారు. ఒకటి వచ్చి ఎర్రపల్లి శివకుమార్ రెడ్డి, శ్రీ పఠాన్ నసీర్ ఖాన్ అమ్మాయి ఇద్దరు గెలిచారు. అయినా వాళ్ళు ఈరోజు టీడీపీ పార్టీ సింబల్ మీద గెలవాల, వాళ్ళు ఇండిపెండెంట్ గా గెలిచారు. అదే దమ్ము ధైర్యం వాళ్ళు కానీ ఉండుంటే టీడీపీ పార్టీ మీద సింబల్ మీద నిలబెట్టి కండవాలు వేసుకొని తీసుకొని వచ్చేవాళ్ళ. ఆ విధంగా చేయకుండా మాలో తగులు పెట్టాలని చూశారు తప్ప వాళ్ళేం ఇది ఏం కాల ముగ్గురికి. ఈ రోజు మేము 6 మంది ఉన్నా కూడా ఏ విధంగా పార్టీ ముందుకు తీసుకుపోవాలని దాని మీద విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు వాళ్ళు. దానికి ఏ విధంగా మేము తట్టుకొని నిలబడతామనేది వాళ్ళు చూస్తారు. ఇంకా ముందు రేపు జరగబోయే పంచాయతీ మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ లో ఏ విధంగా మేము ఎదుర్కొని మాట్లాడాలో అన్ని మేము ముందుగా మా పెద్దలు శ్రీ నలపరెడ్డి ప్రసన్న కుమార్ గారి సూచన మేరకు మేము ఏ విధంగా ముందుకు పోవాలో అన్ని ఆలోచిస్తాం. బుచ్చిడిపాలెం నగర పంచాయతీ వైస్ చైర్మన్ ఎన్నికలు నాకు తెలిసి లాంఛనప్రాయంగా మాత్రమే జరిగింది. ఎందుకంటే ఫుల్ మెజారిటీ తోటి 15 మందితో మేము ఆల్రెడీ మాకు తెలుగుదేశం తరఫున మిగతా వాళ్ళు అందరూ కలిసి వైస్ చైర్మన్ ఇద్దరిని ఎంచుకోవడం జరిగింది. ఎర్రపల్లి శివకుమార్ రెడ్డి, అదేవిధంగా నస్రీం ఇద్దరిని అంటే సామాజిక న్యాయం ప్రకారం వాళ్ళకి ముందు నస్రీంకి అలాగే శివకుమార్ రెడ్డికి ఇది వరకు ఎలాగైతే మనం ఇచ్చున్నామో అదే మాదిరి ఇప్పుడు కూడా ఇవ్వడం జరిగింది. అందరూ కార్పొరేటర్లు మొత్తం అందరూ దానికి యాక్సెప్ట్ చేసి మాకు సపోర్ట్ చేశారు. గెలిచిన వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ విజయం మాది కాదు, చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధిలో ఎలా ముందుకు తీసుకోబోతున్నారో చూసి ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ లీడరు వాళ్ళంతగా వాళ్ళు ఉమ్మడి మన ఎన్డీఏ ప్రభుత్వంలోకి వస్తున్నారు. మనం ఈరోజు ఆహ్వానిస్తే ప్రతి ఒక్కరూ, ప్రతి సర్పంచ్, ప్రతి మండల నాయకులు ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉన్నారు మన పార్టీలోకి రావడానికి. ఎందుకంటే ఇటువంటి అభివృద్ధి వాళ్ళు గత 5 సంవత్సరాల్లో చూడనే లేదు. సో అంటే మనము ఏ రకంగా అయితే ప్రతిపక్షాలు వాళ్ళు చెప్తున్నారు సూపర్ 6 పథకాలేవి అవేవి ఇవేవి అని చెప్తున్నారు, కానీ మేము జనంలోకి వెళ్ళినప్పుడు ఎవ్వరు కూడా మమ్మల్ని అలాంటి క్వశ్చన్ ఏమి వేయట్లేదు. అమ్మ మాకు ఇల్లు ఇవ్వండి, ఇప్పుడు ఆల్రెడీ మీరు రోడ్లు చేశారు, ఇల్లు ఇవ్వండి, కాలువలు చేయండి, మేము ఉండడానికి మాకు మంచి స్థానం కల్పించండి అని అడుగుతున్నారే కానీ మిగతా వాటి గురించి అడగట్లేదు. వీటన్నిటి కోసం చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు పాటుపడుతున్నారు. ప్రజల సంక్షేమం కోసం, అభివృద్ధి కోసమే ఆయన ఎన్నో మార్గాలు వెతుకుతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా కొంచెం ఓపికగా ఉంటే మనము ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకుంటామని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఈరోజు అదేవిధంగా ఇంతమంది ఈరోజు బుచ్చిరెడ్డిపాలెంలో ఉన్న పెద్ద పెద్ద నాయకులందరూ, ఎన్నో రోజుల నుంచి ఉన్న వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులందరూ మన ఎన్డీఏ ప్రభుత్వంలో మనతో కలిసి నడుస్తున్నారంటే వాళ్ళకి కూడా
బాబు గారు సంక్షేమము అభివృద్ధి ప్రజలకు సేవ మొత్తం చేయగలరు, మనం కూడా దానిలో భాగం కావాలని చెప్పి వీళ్ళందరూ వచ్చిన వాళ్ళే. సో అందరికీ ధన్యవాదాలు. ఈరోజు